వైఎస్ జగన్ కి కొత్త డిమాండ్ చేశారు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల. ఆమె పీసీసీ చీఫ్ కూడా. షర్మిల అనేక సందర్భాలలో తన బిడ్డల మీద ఒట్టు అని చాలా గట్టిగా చెబుతూ ఉంటారు. ఏదైనా విషయంలో తన తప్పు లేదు అని ఆమె చెప్పాలి అనుకుంటున్నప్పుడు బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు అదే ప్రమాణాన్ని తన అన్న మాజీ సీఎం జగన్ను చేయమంటున్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి నిజమే చెబుతాను అని కోర్టులో బోనుల్లో ఉన్న వారి చేత చెప్పిస్తారు. అలా తన సోదరుడు నిజం చెప్పాలి అని షర్మిల కోరుతూ అదానీ నుంచి ముడుపులు తీసుకున్నారా లేదా అన్న దాని మీద జగన్ తన సొంత బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలి అని డిమాండ్ చేశారు. నిజంగా ఈ డిమాండ్ కాస్త వింతగానే ఉంది. ఎవరికి ఎవరి మీద నమ్మకం ఉంటుందో వారి మీద ప్రమాణం చేస్తారు. షర్మిల బిడ్డల మీద ప్రమాణం చేస్తారు. జగన్కి బిడ్డలంటే ప్రేమున్నా వేరే సెంటిమెంట్లు ఉంటే ఆయన దాని మీద ఒట్టు పెట్టొచ్చు, లేదా అసలు ఒట్లు ప్రమాణాలను ఆయన ప్రాక్టీస్గా చేయకపోవచ్చు. కానీ చెల్లెమ్మ తన ప్రాక్టీస్ను జగన్ ముందు పెట్టి అలా చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన విద్యుత్ సంస్థలకు సంబంధించి 1750 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారు అన్నది ఇప్పుడు ఏపీలో అతిపెద్ద రాజకీయ సంచలనంగా మారింది. ఈ తరహా అవినీతి ఆరోపణలు రావడంతో జగన్ మీద ఇటు కూటమి నేతలతో పాటు అటు విపక్షాలు కూడా వేలెత్తి చూపిస్తున్నారు. మరోవైపు షర్మిల కూడా ఇదే ఇష్యూతో జగన్ను ఇరుకున పెట్టాలి అని చూస్తున్నారు. అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ బయటపెట్టిన గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో జగన్ పాత్ర కూడా ఉంది అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అంటున్నారు. అదానీ దేశం పరువును తీస్తే జగన్ ఏపీ పరువును తీశారు అని ఆమె ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు జగన్ మీద చర్యలు తీసుకోవాలి అని కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయంలో ఇప్పటిదాకా అయితే మాజీ సీఎం పెదవి విప్పలేదు. వైసీపీ నేతలు మాత్రం ఇది పూర్తిగా సెకీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమని, దీనికి అదానీకి సంబంధం లేదు అంటున్నారు. అయితే షర్మిల మరి కాస్త ముందుకు వెళ్లి అదానీతో లంచం ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని, జగన్ తన పిల్లలపై ఒట్టు పెట్టి గట్టిగా చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. జగన్ ఈ విషయంలో పూర్తిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని షర్మిల ఫైర్ అయ్యారు. అదానీ సంస్థతో జగన్ లంచం తీసుకున్నారు అన్న దాని మీద అడిగితే ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం అదానీ నుంచి ఎటువంటి ముడుపులు తీసుకోకపోతే జగన్ తన పిల్లలపై ప్రమాణం చేయొచ్చు కదా అని కొత్త పాయింట్ను లేవనెత్తుతున్నారు. జగన్ కనుక అలా చెబితే అప్పుడే ఆయన చెప్పేది నిజమని నమ్మగలమని షర్మిల అంటున్నారు. ఈ విధంగా తన సొంత అన్న మీదే షర్మిల డిమాండ్ పెట్టడం ద్వారా జగన్ ఈ విషయంలో తప్పు చేసి ఉంటారు అని బలంగానే నమ్ముతున్నారు అని టాక్. లేకపోతే ఏకంగా పిల్లల మీద ఒట్టు పెట్టమని ఆమె డిమాండ్ చేయడం దాకా ఎందుకు వెళతారు అని అనుకుంటున్నారు. మరోవైపు చూస్తే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా జగన్ మీద ఈ విషయంలో చర్యలు తీసుకునేందుకు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అని పరిశీలిస్తోంది అని చెబుతాం. ఆ విధంగా ఆధారాలు కనుక ఉన్న పక్షంలో చర్యలకు కూటమి ప్రభుత్వం దిగుతుంది అంటున్నారు.